S99 టీవీ న్యూస్. తిరుమల శ్రీవారి సొమ్ముతో కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఇది మహాపాపం. అసలు తిరుమల నెయ్యిలో నెయ్యి లేదు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కెమికల్స్తో నెయ్యి చేసి భక్తులకు పంచిపెట్టారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగబాబుని. నిన్న ఒక ఇన్నింగ్స్ ఆడుకున్నాం కదా. ఇది హిందూ ద్రోహి వైసీపీతో మనం ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్. మనం చిన్నప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనే కథలు వినేవాళ్ళం. కొందరు సిద్ధులు నీళ్లలోంచి నూనె తీశారని, దాంతో దీపాలు వెలిగించారనంటే ఒకప్పుడు నేను అస్సలు నమ్మేవాడే కాదు. కానీ మన జగన్ బాబా అనుకో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాక అవన్నీ నమ్మక తప్పట్లేదు. అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా అని జుట్టు పీక్కుంటున్నారు కదా. చూద్దామండి. ఒకళ్ళని చాలా మంచి హెల్దీ, హైజీనిక్ అండ్ ఆర్గానిక్ భోజనం వండి పెడతాను అని చెప్పి ఇంటికి పిలిచి అందుకు చాలా డబ్బు కూడా తీసుకొని మార్కెట్లో చీప్గా దొరికే నకిలీ బియ్యం, కెమికల్స్ నిండిపోయిన సరుకులు, ప్రమాదకరమైన ఎసెన్స్తో ఉన్న పచ్చళ్ళు లాంటివి వేసి భోజనం పెట్టి, ఏదో ఒకటి భోజనం అయితే పెట్టాను కదా, భోజనం పెట్టకుండా మోసం చేశానా అని దబాయిస్తే అలాంటి మీరు ఏమంటారు? నేనైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్ అంటాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చేసిన పని ఇదే. చుక్క పాలు కానీ బొట్టు వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఎంత పాపం, ఎంత ద్రోహం ఇది! ప్రభుత్వ సొమ్ముతో ఎలాగూ వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది. స్వామివారి టీటీడీని అయినా కొంచెం నీతిగా నడిపి ఉండొచ్చు కదా.